ఇప్పుడు ఏపీకి సంబంధించిన పేపర్లు అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తే ఏపీ న్యూస్ అనాలిసిస్లో ఏపీ పేపర్ను చూద్దాం. ఏపీ పేపర్లో ప్రధానంగా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో ఇచ్చిన ముఖ్యమైన వార్తలు ఏమున్నాయి అనేది. సాక్షిలో దొరికారు దొంగలు, A1 చంద్రబాబు, A2 నారాయణ. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో సిఐడి దూకుడు, ఏసీబీ న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు. కన్సల్టెన్సీ ముసుగులో భూదోపిడీ, తద్వారా పచ్చముఠా భూముల విలువ అమాంతం పెంపు, 2000 కోట్లకు పైగా దోపిడీ, క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్కు భూములు, చంద్రబాబుకు కరకట్ట బంగ్లా, బినామీల పేరిట భూములు పొందిన నారాయణ, పవన్కు భూ ప్యాకేజీ. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన భూ కుంభకోణాలపై సిఐడి దూకుడు పెంచింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానం గురువారం ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో A1గా చంద్రబాబు, A2గా పొంగూరు నారాయణను పేర్కొంది. లింగంనేని కుటుంబంతో కలిసి సాగించిన ఈ కిడ్ ప్రోకో కుంభకోణంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్గా వ్యవహరించిన నారా లోకేష్ని A14గా, లింగంనేని రమేష్ తదితరులను కూడా నిందితులుగా పేర్కొంది. వారిపై IPC 120B, 409, 420, 34, 35, 37 అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 13(2), రెడ్ విత్ 13(1)CDల ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్టు ఆ ఛార్జ్షీట్లో వెల్లడించింది. మళ్ళీ ఇక్కడ కూడా IPC 409 చంద్రబాబు నాయుడుకి ఏదైతే ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారో 409 కేసు, ఇప్పుడు కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అందులో A1గా చంద్రబాబు, A2గా నారాయణ, A3గా లింగమనేని, A14గా లోకేష్ అట. ఇప్పుడు ఇది ఈయన ఇన్నర్ రింగ్ రోడ్లో చేసిన కుంభకోణానికి సంబంధించి కన్సల్టెన్సీ పేరట కిడ్ ప్రోకో కింద హెరిటేజ్ కొన్ని భూములు, బంగళాలు కూడా ఇచ్చారట. అది మొత్తం సిఐడి ఎంక్వైరీ చేసి ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ వేసింది. ఇప్పుడు దీనిపైన ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ వార్త రాయాలి. అసలు ఇది అవినీతి కిందనే కనపడదు, ఇది అవినీతి కింద కనపడదు వాళ్ళకి. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు, సరే ఇది నారాయణ, A2 నారాయణ, ఈయన చేసే అక్రమాలు, ఈయన చేసే దందాలు, ఈయన చేసే వ్యవహారాలు ఒక్కటి కూడా ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ABN ఛానల్ కానీ, ఈనాడు కానీ, ఈటీవీ కానీ కనిపించదు, TV5 కానీ. చాలా చాలా పుణ్య పురుషుడైనా, ఎక్కడ ఆడవాళ్ళని వేధించడు, మహిళలను వేధించడు, వీడు పెద్ద దొంగ అనమాట. ఈ దొంగ గురించి రాయరు. ఇక్కడ నీతులు కనపడవు, విలువలు కనపడవు వీళ్ళకి. ఇక్కడ విలువలే కనపడవు. ఇప్పుడు జగన్ షర్మిలాని వేధిస్తే తల్లిని వేధించిండు, షర్మిలాని వేధించిండని, అది వేధించిండ లేదు, రాజకీయంగా వాళ్ళు విభేదించవచ్చు, కుటుంబ పంచాయతీ ఉండొచ్చు. దాన్ని పదే పేపర్లో చెల్లిని తల్లిని పట్టించుకోనోడు, ప్రజల్ని ఏం పట్టించుకుంటాడు. మరి వీడు చేసింది ఏంది? వీడి దొంగ. వీళ్ళ మరదలు పదే పాపం మీడియాకి ఎక్కి సోషల్ మీడియాలో నన్ను వేధిస్తున్నారు, నన్ను రక్షణ కల్పించండి అంటే ఒక్కరోజు కూడా వీడు సిగ్గు లజ్జ ఉన్నోడు అయితే ఆంధ్రజ్యోతి పత్రిక కానీ, ఈనాడు పత్రిక ఒక్కరోజు కూడా, ఆమె మహిళ కాదా? సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళ తమ్ముడు భార్య, ఆమెని లైంగికంగా వేధించడం, ఇంట్లో రకరకాల వేధింపులు చేశారు, నన్ను మెంటల్గా టార్చర్ చేశారని చెప్తే ఒక్కరోజు వార్త రాయాల? ఆమె మహిళ కాదు, వీడు పురుషుడు, పునీతుడు అనమాట. వీడు చేసే దందాలు దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా నారాయణ కాన్సెప్ట్ స్కూల్స్, నారాయణ ఒలింపియాడు, నారాయణ ఇంకేదో అదేదో అద్భుతాలని స్కూళ్ళు కాలేజీలు పెట్టి దొంగ దోపిడి మామూలు చేయట్లేదు. లక్షల ఫీజులు, ఎక్కడ విలువలు లేవు, సిద్ధాంతాలు లేవు, ఏది లేదు. దీని గురించి రాయరు. వీడు చేసేది రక్తం ప్రజల రక్తాన్ని జలగబట్టి పీల్చినట్టు పీల్స్తుండు. ఎక్కడికక్కడ పేరెంట్స్కి ఎక్కడికక్కడ డబ్బులు గుంజి వాడు ఏది కోవిడ్ టైంలో కూడా క్లాసులు చెప్పకుండా లక్షల ఫీజులు తీసుకున్నాడు. దీన్ని ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ మీకు జర్నలిజం విలువలు మళ్ళీ చెప్తారు. వీళ్ళ నారాయణ స్కూళ్ళు, నారాయణ కాలేజీలో ఫీజులు, వీళ్ళ దందా, వీళ్ళ ఈ పట్టి పీడించే వ్యవహారం ఏ పేరెంట్ అని చెప్తారు. కొన్ని వందల మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు వీళ్ళు టార్చర్ భరించలేక. ఇది రాయరు. ఇట్లాంటి వాడిని తీసిపోయి జైల్లో పెట్టాలి. వీడు వాళ్ళ రాజకీయాలు ఎందుకు? టీడీపీ వారు. ఈయన మళ్ళీ టీడీపీలో ఉంటేనే, టీడీపీ నుంచి బయటికి పోతే కథమే కాడు, దొంగ అన్నట్టు వాడి మీద ముద్ర వేస్తారు. విలువలు లేవు, ఇది లేదు, అది లేదు. టీడీపీగా ఉండి చంద్రబాబు నాయుడికి పక్క నుండి అన్నీ సమకూరుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు మంచివాడు నారాయణ. మీరు నిజంగా సిగ్గు లజ్జ ఉంటే నారాయణ చేసే అవినీతి, నారాయణ స్కూళ్ళు, నారాయణ కాలేజీల్లో వాళ్ళు చేసే దందా, వాళ్ళు చేసే అక్రమాల గురించి మీరు రాయగలిగితే, మీరు చెప్పగలిగితే మీకు విలువ నిజాయితీ ఉన్నట్టు. లేవు అనుకో ఉన్నట్టు. ఇది చూడండి ఎంత ఇన్నర్ రింగ్ రోడ్లో ఛార్జ్షీట్ వేశారట. వీళ్ళు దొంగలను పట్టుకున్నాం అని చెప్పి ఒక వార్త ప్రధానంగా సాక్షి పేపర్లో వేశారు. ఆ అప్పులు అంటగట్టినవే, అసెంబ్లీ సాక్షిగా కొండబద్దలు కొట్టిన కాగ్ నివేదిక.
ఏపీ నెత్తిన 2,57,612 కోట్లు రుణమాఫీ మోపిన టీడీపీ సర్కారు దిగిపోయే నాటికి అదనంగా మరో 14,000 కోట్ల అప్పులు నిబంధనలకు విరుద్ధంగా నాడు ఎడాపెడా అప్పులు 2022-23 నాటికి బడ్జెట్లో అప్పు 4,23,942 కోట్లు కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీల అప్పులు 1,38,773 కోట్లు ఆ అప్పులు అంటగట్టినట పదే పదే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తారు అప్పులు చేసిండు జగన్ అప్పులు చేసిండని మరి 2,57,612 కోట్లు తెలుగుదేశం పార్టీ దిగిపోయేలాంటికి ఉన్నాయట ఇప్పుడు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తామంటున్నారు తెలుగుదేశం పార్టీ మేమే అధికారంలోకి వచ్చేదని అప్పులు ₹1 అప్పు చేయకుండా పరిపాలన చేయగలుగుతారా చెప్పాలి గుండె మీద చేసుకొని పదే పదే అప్పులు చేసిండు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండు చంద్రబాబు నాయుడు అప్పులు చేయకుండా ఆకాశం నుంచి తెచ్చిటోడు డబ్బులు ఈయనకు ఆకాశం నుంచి వస్తాయి ఆడ పుడతాయి అన్నాడు చెట్లకు కాయలు కాస్తాయి చెట్లకి డబ్బులు కాయల రూపంలో కాస్తాయి ఆ కాయలు దెంపుకొచ్చాడు జగన్ చేయలేకపోతాడు అన్ని అప్పులు చేస్తాడు ఎవడున్నా ఆ సీట్లో అప్పులు చేయాల్సిందే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల మేరకు ఎవడున్నా అప్పులు చేయాల్సింది ఇవన్నీ దొంగ మాటలు మేముంటే ఏం చేస్తారు మీరుంటే మీరు చెట్లకు కోసుకొస్తారా డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా మీరు చేసిన ఘనకార్యం అదే ఆయన చేసేది అదే ఇంకొకటి రేపు వచ్చేటోడు కూడా చేసేది అదే ఇటు జగన్ రాని చంద్రబాబు రాని ఇంకొకరు రాని పవన్ రాని ఎవరు వచ్చినా అప్పులు చేయాల్సిందే అప్పులు చేయకుండా ముందుకు పోయే పరిస్థితి ఉండదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా పదే పదే గత ఎన్నికల ముందు తెలంగాణలో అన్నది కేసీఆర్ 6 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అప్పు చేసిండు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు చేసేది అదే మీరు చేసేది కూడా అదే జగన్ అప్పులు చేస్తాడు రేపు ఇన్ కేసు చంద్రబాబు వచ్చిండు అనుకో అప్పులు చేయడా అప్పు చేయకుండా పరిపాలన చేస్తారా ఇవన్నీ దొంగ మాటలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే మాటలు తప్ప వేరే ఏం లేదు ఇది సాక్షి పేపర్కి సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం ఏపీ ఎడిషన్ ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన ముఖ్యమైన వార్తలు 3 మారుతుందట టీడీపీ గెలుపు ఖాయం వైసీపీ ఓటమి తథ్యం ఇండియా టుడే తాజా సర్వేలోనే టీడీపీకి 45% ఓట్లతో 17 ఎంపీ సీట్లు వైసీపీకి 41%తో 8 ఎంపీ సీట్లతో సరి జనసేన కూడా కలిపితే కూటమికి 52% ఓట్లట అబ్బో 52% అంటే ఆల్రెడీ సగం దాటిపోయింది టీడీపీ జనసేనకి బీజేపీకి 2% ఓట్లు వస్తాయని అంచనా 2022 ఆగస్టు నుంచి పెరుగుతున్న టీడీపీ బలం ఆంధ్రప్రదేశ్ ప్రజల 3 మారింది వైసీపీ సర్కారుకు 3 నట్లే అని తేలింది తెలుగుదేశం పార్టీ ఖాయమని స్పష్టమైంది అటు జనసేన ఇటు బీజేపీతో కలిపి టీడీపీ పోటీ చేస్తే మరింత ఘనమైన విజయం తథ్యమని చెప్పవచ్చు మూడ్ ఆఫ్ నేషన్ పేరుతో నిర్వహించిన తాజా సర్వే ఫలితాలను ఇండియా టుడే ఆ సంస్థ గురువారం వెల్లడించింది రాష్ట్రం కోసం తప్పదనిపిస్తుందట ఏంటిది బీజేపీతో పొత్తు ఇప్పుడు ఒక గమ్మత్తు ఉంటుంది చూడండి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీకి 45% ఓట్లు 17 ఎంపీ సీట్లు ఖాయం ఇది ఇండియా టుడే తాజా అంచనా ఇండియా టుడే ప్రతి 6 నెలలకు ఒకసారి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో సర్వే నిర్వహిస్తుంది 2 ఏళ్లుగా ఏపీలో ప్రజలు మూడు మారుతుందని జగన్ పాలన పట్ల విముఖత టీడీపీకి ఆదరణ పెరుగుతుందని ఈ సర్వే ఫలితం స్పష్టం చేస్తున్నాయి 2022 ఆగస్టులో నిర్వహించిన సర్వే ప్రకారం టీడీపీ గెలుచుకునే ఎంపీ సీట్ల సంఖ్య 7 మాత్రమే తదుపరి సర్వేలో అది 10కి పెరిగింది ఇక గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో 25 ఎంపీ స్థానాల్లో టీడీపీ 15 గెలుచుకునే అవకాశం ఉందని తేలింది తాజాగా ఆ సర్వేలో ఆ సంఖ్య 17కి పెరిగింది డిసెంబర్ 15 తేదీ నుంచి జనవరి 28 తేదీ ఈ సర్వే నిర్వహించారు టీడీపీ వైసీపీ ఎన్డీఏ బీజేపీ ఇండియా కూటమి కాంగ్రెస్ ఇతరుల ప్రతిపాదికన ఈ సర్వే నిర్వహించారు ఈ సర్వే ప్రకారం మూడ్ ఆఫ్ ద నేషన్ అని ఇండియా టుడే ఒక సర్వే చేసిందట దాంట్లో 17 ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని 8 ఎంపీ స్థానాలు వైసీపీ గెలుస్తుందని 41% ఓట్లు టీడీపీకి ఉన్నది 41% వైసీపీకి 45% టీడీపీకి 4% డిఫరెన్స్ అట ఒక మిగతా కొన్ని ఎంత 45 అంటే ఒక 7% పవన్ కళ్యాణ్ కట 2% బీజేపీ కానీ ఈ సర్వే రిపోర్టు వీళ్ళు చెప్పేది 2% బీజేపీకి 45% టీడీపీకి 7% జనసేనకి 41% వైసీపీకి 8 ఎంపీ సీట్లు వస్తాయట వీళ్ళకి 17 వస్తాయట ఇంకా జనసేన బీజేపీతో కలిపితే ఎక్కువ వస్తాయి 2% ఉన్న బీజేపీ ఓట్ల శాతం బీజేపీకి 2% ఓట్లుంటే బీజేపీ కాళ్ళు పట్టుకోవడానికి పదే చంద్రబాబు నాయుడు ఎందుకు పోతాడు నిజంగానే మీకు 45% ఓట్ బ్యాంక్ ఉంటే అంటే ఈ సర్వేలు అర్థమైంది ఢిల్లీ పోయిండు మొన్న వాళ్ళు పిలిచారా ఈయనే కావాల్సుకొని పోయిండా బీజేపీతో మేము ఏదో దగ్గర ఉన్నామని అసలు బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఈ సర్వే చెప్తుంది పదే 2% ఓట్లు ఉన్నాయి బీజేపీకి అని 2% ఓట్లు ఉన్నోడి దగ్గరికి 45% ఓట్లు నిజంగానే ఉంటే 45% ఓటు ఎందుకు వెళ్తాడు మీరు పవన్ కళ్యాణ్తో కలిపితే 52% దాటుతున్నాక 2% ఓట్లు ఉన్న వ్యక్తి దగ్గరికి పార్టీ దగ్గరికి ఎందుకు పోవాలి అంటే మీకు నిజంగా 45% ఉన్నాయి వాళ్ళది 2% అనేది అబద్ధమా కాబట్టి ప్రజల మూడు ఆడంత సినిమా లేదు
తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2019లో యూటర్న్ తీసుకొని మోడీ, అమిత్ షా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు, ప్రత్యేక హోదా లేదా పదే పదే గగ్గోలు పెట్టి బయటకు వచ్చిండు. ఇప్పుడు మళ్ళా ఇక్కడ రాష్ట్రం కోసం తప్పదు అనిపిస్తుంది అట. ఏంది రాష్ట్రం? నీ కోసం తప్పదు, నీ కోసం నీ పదవుల కోసం తప్పదను, రాష్ట్రం కోసం కాదు. చంద్రబాబు యొక్క రాజకీయ నీతి ఎట్లా ఉంటుందంటే ఎక్కడ అధికారం కోసం ఎవడి కాళ్ళైనా పట్టుకోవచ్చు, ఎవరినైనా ముంచవచ్చు, ఎవరినైనా తొక్కొచ్చు. ఇది ఆయన ఫిలాసఫీ. ఏం లేదు, రాష్ట్రం లేదు. రాష్ట్రం కోసం ఆయనతోనే 2% ఓట్లు ఉండడంతో రాష్ట్రంతోనే ఉంది. ఇప్పుడు నిజంగానే నువ్వు ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రం కోసం కేంద్రంతో సఖ్యత ఉందంటే ఓకే, బీజేపీతోనే అవసరం. ఎస్, మీరు ఎలక్షన్ అయ్యాక మీకు ఒక 10-15 మీరు అన్నట్టు 17 ఎంపీ స్థానాలు వచ్చినాక వాటి నుంచి మీరు ఈ బీజేపీతోని కొట్లాడండి. మాకు 17 ఎంపీలు ఉన్నాయి, మేము మాకు కావాల్సిన నిధులు ఇస్తే మేము మద్దతు ఇస్తామని చెప్పండి. అసలు నీకు ఆలు లేదు, పోలు లేదు, నీకు 17 వస్తాయి, 7 వస్తాయో 3 వస్తాయో తెలియదు. అసలు నువ్వు అధికారంలోకి వస్తావో లేదు తెలియదు. 2% ఓట్లు ఉన్నోడు కాడికి పోయి కాళ్ళు పట్టుకొని ఎందుకు ఇజ్జత్ తీసుకుంటారు? అక్కడ ఏమీ లేదు, సినిమా లేదు, వీళ్ళు కావాలని ఇది అంతా ఒక ప్రచారం. ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మనోగతం, షాతో చర్చల సారాంశాన్ని సహచరులకు చెప్పిన అధినేత, జగన్ పాలనలో ఆంధ్ర దివాలా, అభివృద్ధి అనేది లేదు, మళ్ళీ పట్టాలెక్కించాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి, పైగా రాజధాని కట్టాలి, పోలవరం పూర్తి చేయాలి, యువతకు ఉపాధి కల్పించాలి, రాష్ట్రమే ఇవన్నీ చేయలేదు, మోదీకి 3.0 ఖాయమనిపిస్తుంది, పైగా వాళ్లే పిలుస్తున్నారు, ఇక నుంచి జరిగే ఏపీకి మంచి జరిగే వీలుంది, మైనార్టీల ఆందోళన ఉన్నా చెప్పాలి, మన పరిమితులు తెలియజేసా వివరించిన టీడీపీ అధినేత. మోడీ మూడోసారి వస్తారు కాబట్టి ఇది కథ. ఆయన కాళ్ళు పట్టుకోవడం రీజన్ ఏంటంటే మళ్ళీ మూడోసారి మోడీ గెలిచే అవకాశం ఉందనేది ఉంది. ఆయన పట్టుకొని ఏదో ఒక రకంగా కేసులు, వ్యవహారం, మళ్ళీ అధికారాన్ని ఏదో ఒక రకంగా పట్టుకోవాలా అనే ప్రయత్నం తప్ప రాష్ట్రం కోసం లేదు, మన్ను లేదు. రాష్ట్రం కోసం ఉంటే, కేంద్రంతో సఖ్యతగా ఉంటే రాష్ట్రానికి మంచి జరిగితే అభివృద్ధి జరగలేదు. నువ్వు సఖ్యతగానే ఉన్నావు ఒక 14 నుంచి 19 వరకు. ఎందుకు జరగలే? వాళ్ళకి ఆ రోజు మీరే క్యాబినెట్లో 2 మంత్రులు ఉన్నారు, అలయన్సు 2014 నుంచి 19 వరకు ఉన్నారు. ఇంకా బీజేపీకి ఆ రోజు ఇంకా అంత ఎంపీల సంఖ్య లేదు, తక్కువే ఉంది. మీ పైన ఆధారపడ్డరు. ఆ రోజు జరగంది ఈరోజు మీరే అన్నారు 300 దాడతాయి అని. అన్ని పత్రికలు, అన్ని మీడియా ఛానల్ చెప్తున్నాయి 300 సీట్లు దాడతాయి బీజేపీకి. 300 దాటాక నీ ఎంపీలను ఎవడు అడుగుతున్నాడా? నిన్ను ఎవడు పట్టించుకుంటాడు? 2014 మధ్యలో 19 పట్టించుకోలేదని నువ్వు బయటకు వస్తావు. ఇప్పుడు ఏం చెబుతావు సమాధానం? అదే ఇప్పుడు వాళ్ళ పార్టీ సీనియర్లు నిలదీస్తున్నారు. అరే నాయన, నువ్వు మొన్నటిదాకా అది బీజేపీ మంచిది కాదని బయటకు వస్తుంది, మరి అలా బయటికి రాకుండా నువ్వు మళ్ళీ ఇప్పుడు ఏమని చెప్పిపోతాం? ప్రజలకు ఏం చెబుదామని వాళ్ళు అడిగితే ఇది చెప్పిండు, రాష్ట్రం కోసం తప్పదనిపిస్తుందట. ఢిల్లీలో వాళ్ళైన జగన్, అమిత్ షా పిలుపు కోసం నిరీక్షణ, బాబుతో బీజేపీ చర్చలు జరిపిన మరుసటి రోజే జగన్ ఢిల్లీకి. నేడు ప్రధానితో సీఎం భేటీ, వాలిండట. ఢిల్లీ పోయిన జగన్, ఢిల్లీలో వాలిన జగన్. టీడీపీతో బీజేపీ అమిత్ షా చర్చలట, దాంతో నేను టెన్షన్ పడి ఢిల్లీ పోయింది జగన్ అని రాసిండు. అసలు అమిత్ షా పిలిచినా, మోడీ పిలిచినా, చంద్రబాబు నిజంగా లోపల పోయి మాట్లాడిండా, ఉట్టినాడ కారిడార్లో కూర్చొని వచ్చిండా కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే నిజంగానే అమిత్ షా పిలిచి మాట్లాడితే బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు రండి మీరు పొత్తు పెట్టుకుందాం మాట్లాడదామని పిలిస్తే ఆ కూర్చున్న ఫోటోలు అయినా కనీసం ఆంధ్రజ్యోతి హైలైట్ చేసేసేది. అక్కడ నాకు తెలిసి చర్చే జరగలే, మాట్లాడలేదు అనిపిస్తుంది. అంటే నాకున్న దాని అవగాహన ప్రకారం చెప్తున్నా. ఎందుకంటే ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు మామూలుగా దాన్ని హైలైట్ చేయవు. నిజంగానే వాళ్ళు పిలిచి అక్కడ పాజిటివ్ స్పందన సానుకూలంగానే ఉంటే ఆహో ఓహో అని బీజేపీ అసలు చంద్రబాబు నాయుడు పైకి లేపింది, ఓ నువ్వు ఉండాలా మాకు లేదు, నువ్వు లేకపోతే మాకు దిక్కే లేదని అమిత్ షా బతిలాడిండి అన్నట్టు రాష్ట్రోళ్ళు. వాస్తవంగా కనీసం కూర్చున్న ఫోటో దొరికినా రాష్ట్రోళ్ళు నాకు తెలిసి అక్కడ ఎలో చేయలే, వీళ్ళని లోపలికే రానిలేదనిపిస్తుంది. ఎలో చేయలేదు, ఎలో చేసినా కానీ ఫోటోలు గిటోలు దించుకునే పరిస్థితి లేదు. లేదు లేదు నీతోనే అవసరం లేదు, నీ పొత్తు వద్దురా నాయన, నువ్వు వద్దు, అవసరం లేదు, మాకున్నది ఇప్పుడు మంచినే ఉంది అని చెప్పి పంపారేమో అనిపిస్తుంది. నిజంగానే అక్కడి నుంచి అటు నుంచి ఉంటే ఇది 1 సైడ్ లవ్, 2 సైడ్ లవ్ కాదు, 1 సైడ్ లవ్ కాబట్టి ఆ ఫోటోలు రాలా, ఆ చర్చ కూర్చున్నది రాలా. ఫైల్ ఫోటో వేసి నిన్న పేపర్లో వేసింది, ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్, పాతది ఎప్పుడుదో కూర్చున్నదే వేసింది. ఇప్పుడు పిలిచినోడు మరి ప్రెస్కి రిలీజ్ చేయాలి కదా. ఇది అంటే ఆయన చూసి చంద్రబాబు పోయి బీజేపీతో కలిసిన కాబట్టి జగన్ పోయిండు అనేది వీళ్ళు రాసే వార్త. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం, ఏపీ ఈనాడు పేపర్లో వచ్చిన ప్రధాన వార్తలు. ఏడాదిలో 341 రోజులు అప్పుల్లోనే, 152 రోజులు ఓవర్ డ్రాఫ్ట్తో, 1 సంవత్సరంలోనే 149 కోట్ల వడ్డీ చెల్లింపు. వైకాపా ప్రభుత్వం 2022-23 ఆర్థిక ముఖ చిత్రం, కాగు తేల్చిన లెక్కలు ఇవి. జగన్ ప్రభుత్వం ఏడాదిలో 341 రోజులు అప్పులు చేస్తూనే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన రకరకాల వెసులుబాట్లు వినియోగించుకుంది. అందుకోసం ఏకంగా 149 కోట్ల మేర వడ్డీలు చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వం
నగదు నిర్వహణ తీరు వల్ల ఇలా వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజులు అయితే రాష్ట్ర ఖజానాలో కనీసం నిల్వ కూడా లేని పరిస్థితి. ప్రభుత్వం చెల్లింపులన్నీ రిజర్వ్ బ్యాంక్ ద్వారానే జరుగుతాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సాక్షాత్తు కాగు తేల్చిన లెక్కలివి. ప్రభుత్వం వద్ద సొంత నిధులు లేనప్పుడు రిజర్వ్ బ్యాంక్ ముందస్తుగా ప్రభుత్వం కోరినట్టు చెల్లింపులు చేస్తూ ఉంటుంది. వాటినే చేయబదులు ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం, ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యం పేర్కొంటారు. ఇది మొత్తం 360 రోజుల్లో 65 రోజులు 341 రోజులు ఏడాదిలో మొత్తం అప్పుల్లోనే ఉందట. ఏది? ఏపీ ప్రభుత్వం. అంటే చంద్రబాబు నాయుడు ఉంటే ఒక్కరోజు కూడా అసలు అప్పు తీసుకోకుండా అక్కడ చెట్లు ఉన్నాయి, డబ్బులకు సంబంధించిన చెట్లు, మనీ ప్లాంట్స్ అంటారు కదా, ఆ మనీ ప్లాంట్స్కి చెట్లు పోయి కట్టలు డబ్బులు కోసుకొచ్చి ప్రజలకు ఇచ్చేటోడు, సంక్షేమం అభివృద్ధి చేసేటోడు. జగను ఆ చెట్టు కాడికి పోలేకపోతాడు, ఆ అద్భుతం చేయలేకపోతాడు. ఇక్కడ ఈయన చేయబట్టే జగన్ వల్లనే 340 రోజులు ఒక రోజులు అప్పుల్లోనే ఉంది అని ఈయన రాతలు, ఈయన పూతలు, ఈయన విలువలు రాస్తాడు రామోజీరావు పత్రిక. అరే అక్కడ ఇప్పుడు తెలంగాణలోనే ముగిలి బడ్జెట్ ఉన్నదాన్ని 6,71,000 కోట్ల అప్పులు చేశారని కేసీఆర్ని పదే అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ ఏ రోజుకి ఆ రోజు అప్పులు తెచ్చుకునే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు ఈ రీత్యా అక్కడ చంద్రబాబు నాయుడు అప్పులు చేయలే. 2000 నుంచే చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ జీతగాడు 1000 కోట్ల అప్పులు చేసిండని పదే మరి అదేంది? అది అప్పులు కాదా? వాటిని అప్పులు అనరా? మరి ఈయన అద్భుతాలు, ఈయన మనీ ప్లాంట్స్ అప్పుడు లేవా? ఆ మనీ ప్లాంట్కి అప్పటి నుంచే చెట్లలో కోసుకురావచ్చు కదా, డబ్బులు కోసుకొచ్చి జనాలకు ఇస్తే అయిపోయేది కదా. ఎందుకు రాసేదానికి? 341 రోజులు అప్పులు ఉన్నాయా, 200 రోజులు ఉన్నాయా, 180 రోజులు ఉన్న పక్కన పెడితే మీరు అనే పద్ధతి మీ కాడున్న ఫార్ములా ఏదో చెప్పండి. ఈయన అప్పులు చేసిండు, జగన్ అసమర్థుడు అనుకో కొద్దిసేపు, అసమర్థుడు, ఆయన చేయలేమని. అదే ఇంకొకళ్ళు వస్తే ఏం చేస్తారు? ₹1 అప్పు లేకుండా పరిపాలన చేస్తారా చెప్పండి? చేయగలుగుతారా? అయిద్దా? గతంలో వీరు మోసే నాయకుడు, ఈ పత్రికలు మోసే నాయకుడు చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. 15 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా అప్పు చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిండా చెప్పాలా? అది చెప్పకుండా జగన్ వలన ఈ దేశంలో అప్పులు అనే సిస్టమ్ వచ్చింది, వాళ్ళు ప్రభుత్వం అప్పు చేసే సిస్టమే జగనే క్రియేట్ చేసిండు అన్నట్టు ఒక ఎక్స్పోజర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అప్పులు చేస్తూ ఉండొచ్చు, కానీ ఏనే దానికి ఆద్యుడు, ఏనే అంతం, ఈయన వలన అప్పులైన రాష్ట్రానికి అసలు మిగతా వాళ్ళు ఎవడు చేయలేదు, ఈ దేశంలో అప్పులు అనేది లేదు అనే విధంగా రాసినట్టు ఏదేదో రాశారు. ఓవర్ డ్రాఫ్ట్ అట, ఇదట. ఇది ఆశాలపై పోలీసుల నిర్బంధకాండ, డిమాండ్ల సాధనకు గర్జించిన కార్యకర్తలు గంటపాటు చెన్నై కలకత్తా హైవే దిగ్బంధం. విజయవాడ ధర్నా చౌక్, మంగళగిరి ఏఐసిసి కార్యాలయం, ఏపీ ఐఐసి కార్యాలయంలో దిరిక్త, మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రి వద్ద రహదారిపై ఆశా కార్యకర్తలు నియంత్రిస్తున్న మగ పోలీసులు. ఆశా కార్యకర్తలు వారి యొక్క డిమాండ్లు నెరవేర్చే దాంట్లో భాగంగా వాళ్ళు నిరసనకు పిలిపించారు. చలో విజయవాడ అనే ప్రోగ్రాం తీసుకున్నారు. ఆ ప్రోగ్రాంకి సంబంధించి మంగళగిరిలో ఎన్ఆర్ఐ ఆసుపత్రి దగ్గర ఆ జంక్షన్లో మహిళల్ని నిలువరిస్తున్న పరిస్థితి. పోలీసులు వాళ్ళని ఎక్కడికక్కడ నిర్బంధకాండ చేశారు. దానికి సంబంధించి ఒక వార్తను ప్రధానంగా రాసింది ఈనాడు పేపరు. ఇంకోటి 11 నుంచి లోకేష్ శంఖారావం యువగళంలో వెళ్ళని నియోజకవర్గాల్లో పర్యటన. తొలి విడత ఉత్తరాంధ్రలోని 31 స్థానాల్లో నిర్వహణ. ఇచ్చాపురంలో తొలి సభ. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. యువగళం పాదయాత్రలో పర్యటించిన నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగనుంది. తొలి సభను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆదివారం నిర్వహించిన మొదటి విడతలో 11 రోజుల పాటు రోజుకు 3 చొప్పున ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గంలో లోకేష్ సభలు సమావేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 11 నుంచి లోకేష్ శంఖారావం అని పెడింది. ఎదురికి యువగాళం అని గతంలో చేసిండు. ఆ యువగాళం పాదయాత్ర సందర్భంగా మధ్యలో కొంత డిస్టర్బ్ అయింది. అంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సందర్భంలో కొంత బ్రేక్ ఇచ్చారు, మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి ముగించారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎందుకో కొంత ఆబ్సెంట్ అయ్యారు, అంటే యాక్టివ్ కార్యక్రమాల్లో ఆబ్సెంట్ అయిన పరిస్థితి. దాని తర్వాత ఇప్పుడు శంఖారామం అని ఒకటి ప్రోగ్రాం పెట్టుకొని ఆ శంఖారామంలో ఎప్పుడు ఆ యువగాళంలో కవర్ కాని కాన్స్టిట్యున్సీలు ఎక్కడున్నాయో ఆ కవర్ కాని కాన్స్టిట్యున్సీల్లో తిరిగి ప్రధానంగా 31 కాన్స్టిట్యున్సీలు ఉత్తరాంధ్రలో ఈ శంఖారామం అనేదాన్ని తీసుకుంటారట. దాంతో ఎలక్షన్స్లో కొంత ఒక ప్రచారం లెక్క ఉపయోగపడుద్దని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఒక వార్తగా ఈనాడు పేపర్ ఇచ్చింది. నెక్స్ట్ మనం ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో ఐఆర్ఆర్ కేసులో సిఐడి ఛార్జ్షీటు. A1గా చంద్రబాబు, A2గా నారాయణ. నిందితుల జాబితాలో నారా లోకేష్ కూడా
లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్ విజయవాడలో ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు. ఇది ఐఆర్ కేసు సంబంధించి ఇందా చదివాను. మనమంతా ఓ ఫ్యామిలీ, సీట్ లేదని బాధపడద్దు, మీ భవిష్యత్తుకు నేను భరోసా. అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో సీఎం జగన్. బడ్జెట్ సమావేశాలు చివరి రోజు సీఎంతో ఎమ్మెల్యేల సెల్ఫీలు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం. 15,655 కోట్లతో ద్రవ్య వినిమయ బిల్లు. ముగిసిన సభాపర్వం 3 రోజులు 10 గంటలు 9 బిల్లులు. అప్పులపై ప్రతిపక్షాలవన్నీ అబద్ధాలు, ఇవిగో లెక్కలు, మేము తెచ్చినవి నేరుగా అకౌంట్లో వేసిన అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజా. ఎవరి మీద నాకు ద్వేషం లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారట. కొంతమందికి టికెట్లు రావట్లేదు, రాని వాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది పడొద్దు, నిరుత్సాహపడొద్దు, మనమంతా ఒక కుటుంబం, సీట్ లేదని బాధపడదు, మీ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకి చెప్పే ప్రయత్నం చేసిండు. ఎందుకంటే చివరి అసెంబ్లీ సమావేశాలు ఈ సెషన్, ఇది ఈ 5 సంవత్సరాలు చివరి సమావేశాలు. నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ వస్తేనే అప్పుడు కాబట్టి లాస్ట్ రోజు కొంత సెల్ఫీలు అయ్యి దిగి ఎమ్మెల్యేలు కూడా ముచ్చటించారట ముఖ్యమంత్రి. ఆ సందర్భంగా ఎవరి మీద నాకు ద్వేషం లేదు, టికెట్ రాని వాళ్ళు భవిష్యత్తు గురించి ఇబ్బంది పడే అవసరం లేదు, భవిష్యత్తుకి నేను భరోసా ఇస్తా అని చెప్పి వారు చెప్పినట్టు ఒక వార్త. ఇంకోటి వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు. 3 అభ్యర్థులను ప్రకటించిన సీఎం. రెడ్డి సామాజిక వర్గానికి 2 స్థానాలు, ఎస్సీ వర్గానికి మరో స్థానం. వైవి సుబ్బారెడ్డి, మేడ, గొల్ల బాబురావులకు ఛాన్సు. ఒక స్థానానికి పోటీ చేసే యోచనలో టీడీపీ. వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలకు గాలం. మొత్తం 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నామినేషన్స్ కూడా వేస్తున్నారు. 3 పేర్లని ప్రకటించింది వైసీపీ. వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, అదేవిధంగా మేడ ఈయన రెడ్డి, ఏదో రఘునాథ్ రెడ్డి అనుకుంటా, ఈ 3 పేర్లని ప్రకటించింది. అయితే 3 స్థానాల్లో ఒక స్థానానికి తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలని చూస్తుంది. కానీ వాళ్ళకి సంఖ్యాబలం లేదు. వాళ్ళకి 18 స్థానాలు ఉన్నాయి ఇప్పుడున్న ఫిగర్ ప్రకారం. దానికి కావాల్సింది 44 దాకా ఉంది. కాకపోతే ఈ వైసీపీలో ఉన్న టికెట్ రాని ఎమ్మెల్యేలు అసమ్మతివాదులు ఏమైనా వేస్తారు అనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది దీనికి సంబంధించి ఒక వార్త రాజ్యసభ మెంబర్లది. ఇంకోటి వైట్ పేపర్, బ్లాక్ పేపర్. లోక్సభలో ఎన్డీఏ శ్వేతపత్రం ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. యూపీఏ పాలనతో పోలిక, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశామని వెల్లడి. యూపీఏ కాలం కుంభకోణాలమయమని ధ్వజం. ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలపై బ్లాక్ పేపర్ విడుదల చేసిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. అబద్ధాల ప్రచారమే మోడీ గ్యారంటీ అని విమర్శ. కాంగ్రెస్ నిందించడమే మోడీ చేతనైందని, ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన. అంటే కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం చేసిన పరిపాలనకు సంబంధించి అప్పుడు జరిగిన లోపాలు, లోటుపాట్లు, అక్రమాలు, అవినీతి, రకరకాల డీవియేషన్స్ సంబంధించి ఒక వైట్ పేపర్ను రిలీజ్ చేసింది పార్లమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. దానికి కౌంటర్గా బ్లాక్ పేపర్ను రిలీజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బ్లాక్ పేపర్ అని, అంటే ఎన్డీఏ కాలంలో చేసిన వ్యవహారాలు, అవినీతి, అక్రమాలు, వీటిపైన వాళ్ళు ఒక బ్లాక్ పేపరు రిలీజ్ చేసి కాంగ్రెస్ని నిందించడమే మోడీకి చేతనైన పని, ఎట్లాంటి ఇక వేరే ఏముండదు, ప్రజాస్వామ్యానికి ప్రమాదం కూడా పొంచి ఉంది అని చెప్పి వారు అబద్ధాల ప్రచారమే మోడీ గ్యారంటీ అని కూడా విమర్శించి ఒక బ్లాక్ పేపర్, వైట్ పేపర్ అండ్ బ్లాక్ పేపర్ మధ్యలో పార్లమెంట్లో చర్చ జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను వైట్ పేపర్ వాళ్ళు ప్రకటిస్తే బ్లాక్ పేపర్ వీళ్ళు ప్రకటించారు. దానిపైన ఈరోజు కూడా పార్లమెంట్ ఉంది కాబట్టి మరి అక్కడ ఎట్లా ఉంటుందో చూడాలి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి దిశ పేపర్ చూద్దాం. ఏపీకి సంబంధించి దిశ పేపర్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు. అత్యాశన 90 సీట్లు గెలుస్తామంటున్న వైసీపీ పెద్దలు. సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని ధీమా. గ్రామీణ నియోజకవర్గాలపైన ఆశలన్నీ. ఇండియా టుడే సర్వేలో భిన్న ఫలితాలు. 5 ఏళ్లలో 124 సార్లు బటన్ నొక్కి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించా. మళ్ళీ మన ప్రభుత్వం రావాలంటే మీరంతా ఒక్కసారి బటన్ నొక్కాలి అంటూ సీఎం జగన్ ఇటీవల బహిరంగ సభలో ప్రజలకు పిలుపునిస్తున్నారు. నవరత్నాలు అందుకున్న వాళ్ళలో 65% ఓట్లు వస్తే మళ్ళీ 95 సీట్లతో అధికారం చేపడతామని వైసీపీ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 70% ఉన్న గ్రామీణ నియోజకవర్గాలపైనే వారు ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఫలితాలు వైసీపీ లెక్కలకు భిన్నంగా ఉన్నాయి. అలాంటప్పుడు వైసీపీకి అన్ని సీట్లు సాధ్యమా అనేది రాజకీయ వర్గాల్లో చర్చ. నిన్న మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే ఒక సర్వే రిలీజ్ చేసింది. దాంట్లో వైసీపీకి 8 ఎంపీ సీట్లే వస్తాయి, 41% ఓట్లే వస్తాయని, టీడీపీకి 17 ఎంపీ సీట్లు 45% ఓట్లు వస్తాయని రాశారు. కాబట్టి మీకు ఎట్లా మళ్ళీ అధికారం వస్తుంది అనే విధంగా ఒక వార్తని అత్యాశయాన్ని 95 సీట్లు గెలుస్తామని జగన్ పదే చెప్తుండు. మనం దాదాపు 124 సార్లు బటన్లోకి ప్రతి అర్హుడికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినాం, వాళ్ళకి లబ్ధి చేకూర్చిన కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఓట్లు వేస్తారు. 65% మంది ప్రజలకి మనం మెయిల్ చేసినాం, 65% మంది ఓట్లు వేస్తే తప్పనిసరిగా మళ్ళీ అధికారంలోకి వస్తాం. 70% పైగా గ్రామీణ ప్రాంతాల బేస్గా ఉన్న నియోజకవర్గాలపైన ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేసినట్టు ఒక వార్తని రాశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ధీమా ఏంటంటే దాదాపు
4.23 లక్షల కోట్ల రూపాయలని నాన్ డీబీటీ డీబీటీ కింద ప్రజల ఖాతాల్లో లేచినాం అని చెప్పి 124 సార్లు బటన్ నొక్కి ఈ 5 సంవత్సరాలలో ప్రతి పేద మహిళకి ప్రతి పేద వాళ్ళకి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసి వాళ్ళ అకౌంట్లలో సంక్షేమ కార్యక్రమాల రూపంలో పైసలు వేసినాం, విద్యా వ్యవస్థను బలోపేతం చేసినాం, వైద్య వ్యవస్థను బలోపేతం చేసినాం, పేద ప్రజలకి మ్యాక్సిమం న్యాయం చేయగలిగినాం. కాబట్టి 65% వాళ్ళు ఉంటారు. కాబట్టి 65%లో ఓట్లు గిట్ల వాళ్ళు వేస్తారు కాబట్టి మనకు 95 సీట్లు వస్తాయని ఒక ధీమాతో ఉన్నారు. ఆ ధీమా పైనే వాళ్ళు ఎలక్షన్కి పోయే అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరి అది ప్రచారం బయట వాళ్ళ మీడియాకి సంబంధించి కానీ ఆయన మోసే పత్రికలు కానీ టీవీలు ఏంటంటే అయిపోయింది, చంద్రబాబు నాయుడు ఇంకా రాబోతున్నాం ముఖ్యమంత్రి అయినట్టే ఒక ఊహల్లో ప్రజల్ని వాళ్ళ కార్యకర్తలను లేపుతున్నాడు. నిజంగానే అంత మీరు అనే పద్ధతిలో జగన్ని పదే సైకో ముఖ్యమంత్రి, రాష్ట్రంలో విధ్వంసం ఉంది, అది ఉంది, ఇది ఉంది, రాష్ట్రం వెనకబడిపోయింది, అసలు ఒక 10 ఏళ్ళు వెనక్కిపోయింది, మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ని మర్చిపోవడం అని రాతలు రాస్తున్నారు కదా. అంత వ్యతిరేకత ప్రజల్లో నిజంగానే ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2% ఓట్లున్న బీజేపీ దగ్గర పోయి బతిలాడుకొని మీతో పొత్తు పెట్టుకుంటా నేను 2% ఓట్లున్న వాళ్ళ కాడికి పోయి 45% ఓట్లున్న వ్యక్తి పార్టీ మీతో పొత్తు పెట్టుకోవడం, మీ పొత్తు నాకు అవసరం రండి అని బతిలాడుకొని అసలు వాళ్ళు పిలిచారో లేదు తెలవకుండా పోయి ఢిల్లీ ఇమీడియట్లీ వాళ్ళు మాట్లాడినట్టు ఒక కలరింగ్ ఇచ్చి 50 నిమిషాలు అమిత్ షాతో మాట్లాడినట్టు ఒక ఫోటో లేదు, ఒక మీడియా కాన్ఫరెన్స్ లేదు, జాయింట్ కాన్ఫరెన్స్ లేదు, ఎక్కడ లేకుండా బయటకు వచ్చేసి మీరు ఎట్లా ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఒకవైపు అసలు సైకో ముఖ్యమంత్రి జగను ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు అని ప్రజలు రెడీగా ఉన్నారు ఓట్లు గుద్దడానికి టీడీపీ. కానీ పదే మీకు అంత ఉన్నప్పుడు మీరే 175 స్థానాలు పోటీ చేస్తారు కదా. జనసేనని ఎందుకు రిక్వెస్ట్ చేయాలి? బీజేపీని ఎందుకు రిక్వెస్ట్ చేయాలి? మీ భయం ఏంది? అక్కడ లేదు. ఒక కృత్రిమంగా ఒక ప్రచారాన్ని క్రియేట్ చేసి కృత్రిమ ఎక్స్పోజర్తోని బయటపడాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల్లో అంత ఈజీగా ఉండకపోవచ్చు. సరే, ఇండియా టుడే సర్వే ఏ బేసిస్లో చేసింది, దేన్ని క్రైటీరియా తీసుకుంది అనేది మనకు తెలియదు. మొత్తానికి అయితే ఈ వార్తని ఇప్పుడు హైలైట్ చేస్తారు. అయిపోయింది, ఇక చంద్రబాబుకి 17 ఎంపీ స్థానాలు వస్తే 45% ఉన్నాయి కాబట్టి గెలుస్తారని పదే దాన్ని చెప్పి ఒక మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తారు. ఇక ఇది దీనికి సంబంధించి దిశ పేపర్లు. వ్యూహంకు గ్రీన్ సిగ్నల్, విడుదలకు తెలంగాణ హైకోర్టు అనుమతి, కొన్ని సన్నివేశాలు తొలగింపు ఈ నెల 16న థియేటర్లలో అన్నట్టు ఒక వార్త. వ్యూహం సినిమా దీనిపైన కోర్టులో కేసులు ఉన్నాయి, తెలంగాణ హైకోర్టులో రిలీజ్ చేయొద్దని కొంతమంది వేశారు. నిన్న కోర్టు అనుమతించిందట, థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తుండ్రు. అంటే ఇది ఎలక్షన్ టైంలో కొంత టీడీపీకి నష్టం ఈ సినిమా రిలీజ్ కావడం అనేది. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మన న్యూస్ విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.